డోర్ స్టెప్ ఇప్పుడు మీ ముంగడికి వచ్చి మీరు బుకింగ్ చేస్తే మీరు ముంగడు రాగానే క్యాన్సిలేషన్ చేశారు. గ్యాస్ అయితే ఒకటి రాదు కదా సార్. నేను డైలీ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ పోతే 300 రూపీస్ కొట్టిన ఆన్లైన్లో. ఇప్పుడు ర్యాపిడో అనేది బైక్ ఎట్లా పెట్టారంటే సార్, అయితే సిటీ 30-50,000 రూపీస్ శాలరీ ఉండి వాడు ఇంటికాడ పికప్ చేసుకుంటుండు, వాడు ఆడ వయసు అంటే ర్యాపిడో పిచ్చోడా లేక మేము పిచ్చోళ్ళమా? ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేను 3 months బకాయి బ్యాక్ ఉన్నా. 2 months కాగానే ఏమైంది, బండి పైసలు కట్టారా? ఏడికైనా కడతాం. ఇప్పుడు అంతకుముందేమో ఆటోల కోసం ప్యాసింజర్ వెయిటింగ్ చేస్తుంది, ఇప్పుడు మేము ప్యాసింజర్ కోసం ఇంటింటికి తిరగాల్సి వస్తుంది. అలా తిరిగినాక మాకు వచ్చేది ఆడాలి రూపాయి అందని లేదు, ఏం లేదు. మా బతుకులో 2 మీద పెట్టేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీకి ఇప్పుడు రాత్రి పూట ఆమెకు పుట్టి నొప్పులు రాగానే ఒక అంబులెన్స్ కి ఫోన్ చేయాలంటే అంబులెన్స్ ఆ టైంకి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక ఆటో ఉంటే దగ్గర ఉండి ఆటో హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఇప్పుడు ఈయన పెట్టిన ఫ్రీ బస్సు, ఆ బస్సు వచ్చి ఆ లేడీస్ ని కానీ వాళ్ళని కానీ తీసుకొని వెళ్ళిపోతుందా? సార్ మేము ర్యాపిడో బుకింగ్ చేస్తే మాకు 20 రూపీస్ ఇస్తుంది సార్ పర్ కిలోమీటర్. దాని తర్వాత మేము ఒక 5 kilometers పోతే 110 kilometers ఇస్తున్నాం, 100 రూపీస్ ఇస్తున్నాం 5 kilometers. 10 kilometersకు 160 రూపీస్ ఇస్తున్నాడు, లేదా 120 రూపీస్ 130 రూపీస్ ఇస్తున్నాడు. డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళినాక మాకు క్యాన్సిల్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మా కస్టమర్ ర్యాపిడో ఊబర్ కస్టమర్కి నేను ఎంత రిపేర్ చేశానంటే, సార్ మేము డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళినాక 2.5 kilometers లోపలికి వెళ్ళినాక మేము అక్కడికి వెళ్ళినాక క్యాన్సిలేషన్ చేస్తే, సార్ మాకు ఇప్పుడు గ్యాస్ అయితే ఒకటి రాదు కదా సార్. మేము అక్కడికి వెళ్ళినాక క్యాన్సిల్ చేయమంటే వాళ్ళు ఏమంటారు, క్యాన్సిల్ చేసేసాం, డబ్బులు ఏమంటే సగం అట్లీస్ట్ 50 రూపీస్ అని ఒక 20 రూపీస్ మాకు వేయాలా, 30 రూపీస్ మీరు ఛార్జ్ చేయండి. అది పనిష్మెంట్ కస్టమర్కి వస్తే నెక్స్ట్ టైం క్యాన్సిలేషన్ చేయడు. మేము అంత దూరం పోయినాక మాకు ఇవ్వకపోతే ఇప్పుడు మాకు గ్యాస్ వేస్టే కదా. దానికి సఫర్ ఎన్నిసార్లు ఎంతమందికి వాళ్ళ కస్టమర్ కేర్ ప్రతిసారి కంప్లైంట్ చేసాం, దానికి లేదు. ఇప్పుడు కనీసం ఈరోజు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మార్నింగ్ నుంచి ఒక 5 kilometersకు 300 రూపీస్ ఇస్తున్నాడు పర్ డే. అయితే ఎవ్రీ డే అయితే 5 kilometersకి 80 రూపీస్, 70 రూపీస్, 60 రూపీస్. ఎట్లా మేము నడిపియాలా, ఎట్లా చేసుకోవాలా? ఇంతకుముందు మీకు ఫ్రీ బస్ రాకముందు ఉన్నప్పుడు ఎట్లుంటుండే మీకు నెల? సార్ డైలీ ఒక్కొక్కరు ఫ్రీ బస్ రానప్పుడు 1000 రూపీస్ సంపాదించినాం, 1500 సంపాదించినాం. ఇప్పుడు ఎట్లుందంట మార్కెట్, నేను డైలీ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ పోతే 300 రూపీస్ కొట్టిన ఆన్లైన్లో. మనకి ఇప్పుడు రోడ్డు మీద కారోబారం లేదు, ఎట్లా పోతాం, ఎట్లా చేస్తాం? ఇప్పుడు రేపటి వాళ్ళు వీళ్ళు వచ్చేసి మాకు మొత్తం టోటల్లీ 0 to 0 వేసి పడేసి నన్ను మా బతుకులో 2 మీద పెట్టేసి. డిస్ట్రిక్ట్ బండ్లు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ బండ్లు 3.5 lakhs బండ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ తీస్తలేరు. ఇప్పుడు ర్యాపిడో అనేది బైక్ ఎట్లా పెట్టారంటే సార్, అయితే సిటీ 30-50,000 రూపీస్ శాలరీ ఉండి వాడు ఇంటికాడ పికప్ చేసుకుంటుండు, వాడు ఆడ వయసు అంటే ర్యాపిడో పిచ్చోడా లేక మేము పిచ్చోళ్ళమా? ఇప్పుడు ఆ బండి ఎక్కించుకుంటాడు, ఆ డ్యూటీ పోతాడు, నిమ్మలంగా సంపాదించుకుని నిమ్మలంగా ఉంటాడు అంటే మేము పిచ్చోళ్ళమే ఉండాలా? 5 లక్షలు పెట్టి బండి తీసుకుంటుంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేను 3 months బకాయి బ్యాక్ ఉన్నా. 2 months కాగానే ఏమైంది, బండి పైసలు కట్టారా? ఏడికైనా కడతాం. ఇప్పుడు నేను 15,000 రూపీస్ మంత్లీ నేను ఎంత సంపాదించానంటే మినిమం 30-40,000 సంపాదించానే నా ఇంట్లో గడుస్తుంది. ఇప్పుడు వచ్చేవరకు నా 15,000 వెళ్తాను ఇంట్లో. నేనేం సంపాదిస్తే ఏం ఫైనాన్స్ కడతా, నా పిల్లలకి ఏం పెట్టాలా? రేవంత్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చారు కదా, 12,000 ఇస్తాను, మరి ఇచ్చారా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు సార్. దగ్గర 2 years అయింది సార్. 2 years నుంచి మనకు 0. రేవంత్ రెడ్డికి ఆయన ప్రాబ్లం అది ఏం చేసారు, ఇచ్చే ముందు ఆలోచన చేయాలన్నమాట. మాట ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా, లీలో పెట్టుకోవాలా. అది లేదు. మనం ఇచ్చేసాం. వాళ్ళు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ ఇచ్చాను, అది ఇంటి మట్టుకు ఇచ్చాను. ఫ్రీ కరెంట్ ఇవ్వగానే ఇల్లు నడుస్తుందా? నడవదు. మళ్ళీ ఇప్పుడు మేము నడిపించాలంటే మనకు రోడ్డు మీద ఉండాలి కారోబార్. ఇప్పుడు అంతకుముందేమో ఆటోల కోసం ప్యాసింజర్ వెయిటింగ్ చేస్తుంది, ఇప్పుడు మేము ప్యాసింజర్ కోసం ఇంటింటికి తిరగాల్సి వస్తుంది. అలా తిరిగినాక మాకు వచ్చేది ఆడాలి రూపాయి అందని లేదు, ఏం లేదు. నమస్కారం, నా పేరు రాజా. ఈరోజు ఈ ILWF తరఫు నుంచి ఆటో స్ట్రైక్ చేయడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఈ సిటీ బండ్లు అనే పర్మిట్ బండ్లు ఒక్కొక్క బండికి 5-5 లక్షల బండ్లు అవి. ఇప్పుడు పర్మిట్ లేని బండ్లు ఈ డిస్ట్రిక్ట్ బండ్లు 2,50,000 3 లక్షలకు తీసుకొని వచ్చి వాళ్ళు ఈ విధంగా లోపల బండ్లు నడిపి ఈ సిటీ పర్మిట్ ఉన్న బండ్ల వాళ్ళకి పొట్ట కట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఒక ప్యాసింజర్ దగ్గర ఇంటికి వెళ్ళి ఆ ప్యాసింజర్ని బండిలో ఎక్కించుకున్న తర్వాత ఆయన ఎక్కిన దగ్గర నుంచి దిగిన వరకు ఆయన రెస్పాన్సిబిలిటీ మొత్తం మాది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరిగితే మా బండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మేము ఆ ప్యాసింజర్కి
ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకేదైనా ఎలాంటి ఇష్యూ ఏమైనా జరిగిందనుకో, ఏ ర్యాపిడో కానీ, ఓలా కానీ, కస్టమర్ కానీ, అట్లీస్ట్ ఒక పోలీస్ వాళ్ళు కానీ, ఎవరు కానీ మాకైతే ఏ విధంగా కానీ సాయం చేయడం జరగదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు 2-3 సంవత్సరాలు కావడానికి వస్తుంది. 12,000 కదా, 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈయన ఫ్రీ బస్సులు పెట్టడం ద్వారా ఇంకా ఈ ఆటోలు అనేవి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట మన ఇంటి పక్కననో లేకపోతే సంథింగ్ ఎక్కడైనా సరే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీకి ఇప్పుడు రాత్రిపూట ఆమెకు పుట్టి నొప్పులు రాగానే ఒక అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే అంబులెన్స్ ఆ టైంకి రాదు. ఆ టైంకి అంబులెన్స్ రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక ఆటో ఉంటే దగ్గర ఉండి ఆ ఆటో హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకు వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇప్పుడు ఈయన పెట్టిన ఫ్రీ బస్సు, ఆ బస్సు వచ్చి ఆ లేడీస్ని కానీ వాళ్ళని కానీ తీసుకొని వెళ్ళిపోతుందా? నమస్తే అండి. ఈరోజు ఐఎల్డబ్ల్యూ తరఫున హైదరాబాద్లో ఎన్నైతే యూనియన్స్ ఉన్నాయో మొత్తం కలిసి ఐఎల్డబ్ల్యూఎఫ్ తరఫున ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగిందండి. మా డిమాండ్స్ ఏంటంటే సార్, మేము 5 లక్షల నుంచి 5 లక్షలు అంటే మేము 5 లక్షలన్నర పెట్టి మేము ఆటో కొని మేము ఆటో నడుపుతున్నామండి. అదే బయట నుంచి డిస్టిక్ బండ్లు వచ్చి 2 లక్షలన్నర తీసుకొచ్చి ఇక్కడ ఆటో నడుపుతున్నారండి. మేము పర్మిట్ మా బండ్లకి పర్మిట్ ఉన్నాయి, వాళ్ళ బండ్లకి పర్మిట్ లేవు. అయినా కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు ఈ బస్సు ఫ్రీ అయిన కాడ నుంచి మా గిరాకులు లేక, సక్కమైన మనకి ఛార్జీలు లేక, అంతకుముందు కరోనాకి ముందు మనకి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, రోజుకి ప్రతి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదండి. సో దాన్ని బట్టి మనం ఈరోజు ఆలోచించుకుంటే మనకి ఇంకా రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయండి. ఎందుకంటే ఓలా ఊబర్ ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. డిస్టిక్ నుంచి బండ్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ మన బండ్లు ఎక్కువడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు తగ్గిస్తున్నారు. రేట్లు తగ్గించడం వల్ల అంటే మాకు ఇబ్బంది ఉందండి. మా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి, మీ బండి ఫైనాన్సులు కట్టుకోలేక 3 నెలలు 4 నెలలు పెరుగుతున్నాయని డ్యూలు అయిపోతున్నాయి. ఫైనాన్సర్లు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము డబ్బులు కట్టలేకపోతున్నాం అండి. కొంతమంది డబ్బులు కట్టలేక ఆలోచనలు కూడా చేసుకుంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి మా యొక్క డిమాండ్లను మీరు అంగీకరించి మా యొక్క రేట్లను పెంచగలరని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్కి మా ఐఎల్డబ్ల్యూ తరపు నుంచి మాట్లాడుతున్నాండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ఎంత ఇస్తున్నారు? ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆటో వాళ్ళకి అందరి గురించి ఈరోజు స్ట్రైక్ ఉంది. ఎందుకు ఉందంటే మీటర్ ఫేర్ పెరుగుతలేదు. 12 సంవత్సరాలు అయిపోయింది సార్, 12 సంవత్సరాలు అయిపోయింది. పెట్రోల్లో రేట్లు పెరిగినాయి, అన్ని దాంట్లో రేట్లు పెరిగినాయి. ఆటోలకు ఎవ్వరు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది మాకు మంచి చేస్తుందని, కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా మీటర్ ఫేర్ పెరుగుతలేదు. ఉల్టా ఇది ఓలా, ఉబేర్, ర్యాపిడో అని ఇప్పుడు నడుస్తున్నాయి. దాంట్లో కూడా రేట్లు మొత్తం కాంపిటీషన్లు చేస్తున్నారు. మాకు మీటర్ ఫేర్ ఇస్తలేరు. అందుకోసం ఈరోజు స్ట్రైక్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంతమంది స్ట్రైక్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటుంది వాళ్ళ? ఇప్పుడు ఒక రోజు మొత్తం వదిలేసి వచ్చారు అంటే రోజు చనిపోయే రోజు ఒక్కరోజు చనిపోదామని ఈరోజు అందరు ఉన్నారు. అందుకోసము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు మీటర్ ఫేర్ పెరగండి, ఇంకా ఓలా ఉబేర్ దాంట్లో కూడా కొంచెం యాక్షన్ తీసుకోండి అని మేము ఇది చేస్తున్నాం. వైట్ ట్యాక్సీ నడుపుతున్నాయి, ఇల్లీగల్ బండ్లు నడుపుతున్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు అయితే చాలా ఘోరం నడుపుతున్నాయి. 3 lakhs ఇల్లీగల్ బండ్లు తెలంగాణ నడుపుతున్నాం. మేము పర్మనెంట్ బండ్లు ఉన్నాయి, 5 లక్షల బండి ఉంది సార్. ఇప్పుడు అది క్లియర్ అయిన వరకు 7 lakhs అవుతుంది. అయితే మేము నడుపుతున్నాం. డిస్ట్రిక్ట్ బండ్లు 2 lakh బండి ఉంది, అది పెరిగే వరకు 2,50,000లో ఫినిష్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఇక్కడనే నడుపుతారు. దాని గురించి కూడా మేము స్ట్రైక్లు చేస్తున్నాం ఈరోజు. అంటే ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో అయితే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ఈ మధ్యనే మాత్రమే ఎక్కువ ఈ ఆటో వాళ్ళు దీన్ని బస్సులు ఫ్రీ అయినాయి కదా సార్. బస్సులు ఫ్రీ అయిన తర్వాత మొత్తం రేట్లు మొత్తం అవి అయిపోయినాయి. ఇప్పుడు 10 కిలోమీటర్ వెళ్ళాలంటే 120 రూపీస్ ఇస్తారు, కానీ అది యాక్చువల్ ప్రైస్ 200 రూపీస్ ఉంది. సంవత్సరంకి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు చెప్పిండు సంవత్సరంకి 12,000 ఇస్తా అని. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పారు, కానీ ఇప్పటి వరకు అమల్లో రాలేదు. అది 2 సంవత్సరాలు అండ్ హాఫ్ అయిపోయింది, కానీ ఇప్పటి వరకు అమల్లో రాలేదు.